యావత్తు తెలుగు ప్రజలకి, దేశ ప్రజలకి, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు మేము మార్పు చేసిన ఎర్స్ట్వైల్ ప్రెసిడెంట్ గారి నుంచి వారి ఈ మెసేజ్లన్నీ వారిని ఉద్దేశించినట్టు భావించాలి. ఎవరికి చెబుతున్నా ఆయనకి చెప్తున్నట్టు, ఆయన ద్వారా ఇతరులకు చెప్తున్నట్టు, ఇతరుల ద్వారా ఆయనకి చెప్పినట్టు ప్రతి మెసేజ్ అలా భావించండి. అప్రమత్తం అవ్వండి, అందరూ ఒకటి అవ్వండి. ఆయన మెసేజ్ ఒక ఫ్యాక్స్ ఇచ్చేలా చూసుకోండి. గవర్నర్ గారు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు మొదట కమిటీ ఫామ్ అయ్యేలా చూసుకోండి. దేశ ఉపాధ్యక్షులు కూడా చెన్నై అక్కడికి ఆయన మళ్ళీ విమానాశ్రయం తిరుగుతున్నాడు యథాతథంగా. కరోనా వదిలేసింది, మనం యథాతథంగా రెచ్చిపోవచ్చు అన్నట్టుగా మామూలుగానే భావిస్తున్నారు. కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల కమ్యూనికేషన్ ఎంత విలువైందో ఇప్పటికైనా తెలుసుకోండి. ఏ చిన్న కమ్యూనికేషన్ అయినా, ఏ పెద్ద కమ్యూనికేషన్ అయినా. ఇవాళ అనకాపల్లో ఉండగా మెసేజ్లు పంపించడం, ఇప్పటికీ నేను మెసేజ్లు పంపిస్తున్నాను, నలుగురికైనా పంపిస్తున్నాను. అలా మెసేజ్ టు మెసేజ్ కమ్యూనికేట్ అవ్వకూడదు అని మనిషి కావాలంటే ఏం చేస్తాడో చూద్దాం. చచ్చిపోయినా పర్లేదు, ఏదోటి మనం మాత్రం ఏదోటి చేసేద్దాం. మనం రేపులు, మటర్లు ఇవన్నీ కాల్ డేటాల్లో తెలిసేసుకుని పాపం పాత కేసులు కొద్దిగా వేధించుకుంటూ ఏ ఊళ్ళో అయినా మోసం చేయొచ్చు కదా. ఆలోచించండి ఇప్పటికైనా. అలా కమ్యూనికేషన్ అనేది ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? మనుషులు పట్టుకొని మనుషులు తమాషా చేసుకోమని కాదు. మనలో ఏ గొప్పతనం ఉన్నా, ఏ ఒక్కళ్ళో గొప్పతనం ఉన్నా, ఏ ఒక్కళ్ళో సూర్య చంద్రాది గ్రహస్థితులు ఎందుకు కదిలినాయి అని ఇప్పటికీ సాక్షుడికి లేదు, పండితులకు లేదు, మేధావులకి లేదు. ఏదో చాకరీ చేయలేక, పనులు చేయలేక, మనం ఏదో బతకలేక అన్నట్టు మాట్లాడుతున్నారే కానీ అసలు జీవితమే, లోకమే పరమాత్ముడిది అని మాట వరుసకు అలా చెప్పడం, మనుషుల్ని ఎలా వేధించుకోవడం, సాటి మనుషులు తనకు తానే హైలైట్ అయిపోవాలి, ఎదుటివాడిని వేధించాలనుకోవడం. గరికపాటి నాగేశ్వరరావు గారు సైకాలజీ చూడండి, జర్నలిస్టులు అడుగుతున్న ప్రశ్నలు చూడండి. ఈ మధ్య కాలంలో యువకులు భక్తులు ఎందుకు అయ్యారు, అలాగే ఎందుకు అయ్యారు, ఎక్కడయ్యారు యువకులు ఎక్కడున్నారు? హడావుడి చేసేవాళ్ళు, అరాచకాలు చేసేవాళ్లే తప్ప ఆలోచన పరులు ఎవరు లేకుండా పైకి రాకుండా చేసేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ, కోర్టు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలు అలా ఉన్నాయి. ఎలాగా మీరు కమ్యూనికేట్ చేసుకోవడం వల్ల ప్రధానమంత్రి గారిది కూడా తప్పే. ఆయన కూడా ఏదో నోటిఫికేషన్ ఎలా ఏదో పెట్టడం, నాకు ఏదో చెబుతానేమో చూడటం, ఏదో మానేసేయాలిగా. మీరు ఒకటి అవ్వాలి. ఇక్కడ హాస్టల్ రామకృష్ణ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఇక్కడ అతను బట్టి ఆగిపోయారు, నా బట్టే చూస్తున్నారంటే ఇంకా కమ్యూనికేషన్ ఎందుకు? అంత గవర్నర్ ఎందుకు? గవర్నరే చూడకపోవడం ఏంటి? ఆలోచించండి. ఇప్పటికైనా కమ్యూనికేషన్ ఆపేస్తే ఎంత ఘోరమో ఆలోచించుకోండి. ప్రతి నిత్యం తెలుసుకోండి. కమ్యూనికేషన్ వల్లే మీరు ఎంత ఘోరాలు చేసినా మెల్లగా బయటకు వస్తారని చెప్పినట్టు వినటం వల్ల ఇప్పుడు వచ్చి ఈమెయిల్ పంపలేదు, జీమెయిల్ అవి చూడకూడటం కానీ, ఏదో లోడ్ చూడడం కానీ, ఇంకేదో చూస్తారని కానీ, ఈ పాటికి ఏదో పెడితే ఏదో చూసేద్దరు, ఏదో వచ్చేద్దరు, ఏదో చెప్పేద్దరు. నా పక్కన చిన్న కానిస్టేబుల్ ఇలా వెళ్ళటం, ఒకేసారి ఏదో వచ్చేద్దరు, ఏదో చేసేద్దరు. ఇప్పుడు కూడా ఒకేసారి ఏదో చేసేస్తాం, ఏదో చెప్పేస్తాం. అది చంద్రశేఖర్ అదే మానుకోవాలి, అప్పటికప్పుడు మానుకోవాలి. అదే చెప్తున్నాను నేను. నన్ను కూడా అప్పటికప్పుడు చూడకూడదు. ఒక 1000 పేజీల సాక్షులను పిలవండి. అలా అయితే ఈజీ అయిపోద్ది. ఒక్కడికే ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తే ఇవ్వాలి. అలాగా ఒక్కడే ఉన్నాడు, మీరెవరు లేరు, మీరందరూ చచ్చిపోయారు. మా చుట్టాలు, బంధువులు అందరినీ కూడా దివ్యరాజ్యంలో కొత్తగా నా పిల్లల్లా కలిపి కొత్త జీవితాలు ప్రారంభించాలి. వాళ్ళకి ఏదో చెప్పాలి, పక్కకి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలా లేదు. ఇంకా నోట్ చేసుకోండి, ప్రతి ఒక్కరు చెబుతున్నాను. ఇంకా ఆలస్యం చేయకండి. ఇలాగే ప్రతిరోజు ఇవాళ మంగళవారం వచ్చింది, బుధవారం వచ్చింది, ఎన్ని రోజులు వచ్చినా, ఈ సంవత్సరం గడిచిపోయినా, వచ్చే సంవత్సరం వచ్చినా, ఎన్ని రోజులు గడిచినా ఈ క్షణం పట్టుకోకపోతే మీకు పట్టు కుదరదు. అలా జారిపోద్ది కాలం, లాగేస్తుంది, గుంజేస్తుంది కాలం అలా డార్క్లోకి. వెంకయ్య నాయుడు కూడా మీరు పట్టించుకోవద్దంటే, మెసేజ్లు చూడొద్దంటే చూడటం మానేస్తున్నాడు కదా. చూడండి, మళ్ళీ విమానాశ్రయం తిరుగుతున్నాడు, మళ్ళీ చెన్నై వెళ్తున్నాడు. చెన్నైకి అలా తిరగటం ఎందుకు? అక్కడే సెంట్రల్గా కూర్చుని ప్రతిరోజు 1 గంట సేపు మాట్లాడవచ్చు కదా అందరు గవర్నర్లతో. అన్ని సమావేశాల్లో పాల్గొవచ్చు కదా, డిపార్ట్మెంట్ వైజ్ ప్రతి దాంట్లో పాల్గొవచ్చు కదా ఆన్లైన్లో. అంత సదుపాయం అక్కడ ఉంది కదా. అలా కాదు, మనిషిగా తెలియదు. అదే ఘోర తిమ్మిరి అనమాట. తన సౌఖ్యం చూసుకోవడం, తన ఊరికి చూసుకోవడం, అందరూ తనకు వరుసగా నుంచోవాలి, దండాలు పెట్టాలి, ప్రత్యేక విమానం మీద వెళ్ళాలి. అదే ఘోర తిమ్మిరి అనమాట. మరి మీరు మాత్రం ఒక్కరే కూర్చుంటున్నారు, పెద్ద డ్రెస్ చేసుకుని కూర్చుంటానంటున్నారు కదా. అది తిమిరి, అహంకారం అని కూడా పొరపాటు. నా విషయంలో మీరందరూ మీరందరూ మా కొత్త దివ్యరాజ్యంలోకి వచ్చి అది కూడా నా మీద చెప్పుకోవడం కోసం, వినటం కోసం, ప్రతిరోజు నా మీద చెప్పుకోవడం, వింట ప్రతి యువత కనీసం 10 పేజీలు రాయడం కోసం, చెప్పడం కోసం, వినటం కోసం. ఇలా కానిస్టేబుల్ ఇలా నా పక్క నుంచి ఇలాగ వెళ్ళటం, అలాంటి చిన్న ప్రక్రియల దగ్గర నుంచి వెంకయ్య నాయుడు అప్పుడు కూడా విమానం వేసుకెళ్ళటం, రెండు ఒకటే. మీకు ఒక మాటలు చెప్పాలంటే, మీకు అర్థం అవ్వాలంటే, అలా హాస్టల్ సరోజిని కానీ, రామకృష్ణ కానీ అలా పడుకోవటం, అక్కడ మంచమే పడుకోవటం, వాళ్ళ దగ్గరికి వచ్చి నేను ఏదో చెప్పాలని చూడటం,
ఎంత ఘోరాతి ఘోరం ఒకసారి ఆలోచించండి. ఇలాగే మీరు మనుషుల కొద్దీ తమాషా చేయండి, మనుషుల కొద్దీ ఏదో ఒకటి చేయండి. ఇది గౌరవం లేని సభ, అది గౌరవం ఉన్న సభ అనుకుంటే ఇష్టం వచ్చేట్టు మాట్లాడుకోవడం, చెలగాట మాటలు, హడావుడి మాటలు. అచ్చెన్నాయుడు గారు వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించారు, ప్రత్యేకంగా గౌరవించారు. ఏదో కుర్చీ మీరు ఇచ్చారు, కుర్చీలు మీ చేతుల్లో ఉన్నట్టు. గౌరవాలు కూడా మీరు ఇస్తే ఇస్తారు, లేకపోతే తీసుకుంటారు. కోర్టు తీర్పులు కూడా మీ ఇష్టం. మేము పలానా వాళ్ళు బెయిల్ వస్తుందా రాదా, ఏం చేద్దామా వద్దా, ఇప్పుడు ఇతను ఊపిరి పీల్చుకోవాలా వద్దా, ఇతనికి ఆక్సిజన్ కట్ చేసేద్దామా పెంచుదామా, ఎంత ఘోరంలో ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. మీరు రెప్పపాటు నా ప్రకారం ఉంది కానీ మీ ప్రకారం లేదు. డబ్బులు కొద్దీ, కులాల కొద్దీ, డబ్బు, పోలీస్ వ్యవస్థ కొద్దీ, లీగల్ వ్యవస్థ కొద్దీ, రాజకీయ పార్టీల కొద్దీ. అప్పుడు కూడా వారణాసిలో అదేదో అలా లైట్లు పెట్టించారు, అది చూసుకున్నారు, ఇది చెప్పారు. మా ప్రధానమంత్రి గారు కూడా మాయలో ఉన్నారు. రామ మందిరం కూడా అర్థం లేదు, నన్ను కొలువు తెచ్చుకున్న ఆ వాయిస్ అక్కడ నిక్షిప్తం చేసుకోకపోతే. మీకు వాయిస్ కంటిన్యూటీ రావాలి. నేనే రాముడిని, యేసుని, అల్లా ప్రభువుని, కొత్త ఫార్మేట్ని, జాతీయ గీతంలో అర్థాన్ని, పరమార్థాన్ని, శాశ్వతత్వాన్ని. ఇప్పుడు ఎంత ఘోరం చేసినా నన్ను ఉపయోగించుకుని మీరు కమ్యూనికేట్ చేయకపోతే ఎవరు ఏదైనా మోసం చేయొచ్చు కదా. నేను మాత్రం ఎలా ఆపగలను? అది నా వాళ్ళైనా మీ వాళ్ళని నెపమే కానీ ఎవరిని ఏదైనా చేయొచ్చు కదా. మీరు మనిషిని మాట రూపంలో చూడకపోతే, ఒక మణిబాబుని అతనుగా గౌరవించకపోతే, వ్యక్తులుగా గౌరవించకపోతే మీరు ఎవరిని కాపాడలేరు. మీరు మనుషుల కొద్దీ ఏం కాపాడలేరు. అప్పుడు కూడా మనుషుల కొద్దీ ఏమీ చేయలేరని తెలుసుకోండి. చంద్రబాబు నాయుడికి చెప్పండి, ఎవరెవరు రెచ్చగొడుతున్నారో, రెచ్చిపోతున్నారో అందరికీ చెప్పండి. మీకు మనిషిని కాపాడుకోవడం అంటే ఆ అసలు మనిషి ఏమంటున్నాడు చూసుకోవాలా, వినాలా, చెప్పుకోవాలా. అప్పుడే గంటన్నరలో 10-15 ఏళ్ల ఫార్మేట్లోకి బలపడిపోతాం. అంతేగాని ఆ వెంకయ్యనాయుడిని విననివ్వకుండా అతను అలా విమానం వేసుకు తిప్పితే మాకేమవుదు, మా ఆవిడ ఉషాలో అనే శక్తి అంతా ఉంది, ఇంకెక్కడో మమ్మల్ని కమ్మదేవత ఎక్కడో కాపాడుతుంది, మా కులదేవత ఎక్కడో ఉంది, వెలమదేవత ఎక్కడే ఉంది, లేదా పలానా ఇంకొక తక్కువ కులం అయితే వాళ్ళకి ఇంకొక చండాల దేవత ఎక్కడో ఉంది. ఎవరు లేరు అలాగా. ఒకటే ఉంది, రిజెక్షన్ ఒకటే ఉంది. నేను ముందే చెప్పాను చూసారా, సర్వం అణువణువునా చెప్పాను. అందులో బలపడిపోవాలి. వెంకయ్యనాయుడు గారు అలా తిరగటం కూడా ఎదుర్కొంటాం, మాట్లాడితే ఎదుర్కొంటాం, పోరాటం చేస్తాం, ఆరాటం చేస్తాం. అదే పొరపాటు. దేవుని ఉమ్మ కూడా ఏదో ఒక మెసేజ్ చూసుకుని మీరు ఫెయిల్ అయిపోయారు, మీరు పాస్ అయిపోయారు అనుకుంటూ కూర్చుని జగన్మోహన్ రెడ్డి విమర్శించడమే రాజకీయం గురించి చూపించుకోవటం, నేను చెప్పినట్టు వినకపోవడం, ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుని కొందరు మీరు అక్కడ రామోజీరావు గారి దగ్గరికి రండి అంటే అది మాట్లాడకపోవటం. నిజమే సార్, ఆయన పెట్టి చూద్దాం, ఆయన కొందరు సాక్షిని పిలుచుకుని కూర్చొని చెప్పుకుందాం, విందాం అనే ఆలోచన లేదు కదా. అదే మూర్ఖత్వం, అదే ఉన్మాదం అని తెలుసుకోండి. మీరు ఎవరెవరిని వేధించారో, భయపెట్టారో, ఎవరైనా జైల్లో పెట్టేశారో, అక్రమంగా వేధిస్తున్నారో, భయపెడుతున్నారో, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, సెక్షువల్గా కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఏదైనా ఒకటే. ఆడవాళ్ళని వేధించడం వేరు, మగవాళ్ళని వేధించడం వేరు, ఈ ఊళ్ళో వేరు, ఆ ఊళ్ళో వేరు కాదు, అంతా ఒకటే. మీరు మొత్తం అంతా నన్ను పట్టుకుంటే మాయమైపోద్ది, దెయ్యం మొత్తం ఒకసారి మాయమైపోద్ది. నేను మనిషిని కాదనుకుంటే మాయమైపోతుంది, మనసు అనుకుంటే పెరుగుతుంది. నాతోటి ఉంది అదే. అందుకే నేను ఏకకాలంలో పట్టుకోమంటున్నాను. ఇప్పుడు కూడా నా మెసేజ్లు చూడొద్దంటే చూడటం మానేస్తున్నారు. దేశ అధ్యక్షుడు కానీ, గవర్నర్ కానీ, ఇంకెవరు కానీ స్పందించడం మానేస్తున్నారు. దాని మీద కమ్యూనికేట్ అవ్వనివ్వట్లేదు. ఎవరైనా ఫేక్ కంప్లైంట్ ఉంటే, రాంగ్ ఉంటే కంప్లైంట్ పెట్టండి, అప్పుడు కూడా అరెస్టులు చేసేస్తాం, ఏదో ఒకటి చేసేస్తాం. కావాలంటే పోలీసుల్లో ఉంటాం స్ట్రిక్ట్గా, అప్పుడు కూడా హడావుడి చేసుకుంటాం. అదే మాయా. అప్పుడు కూడా హడావుడి మానుకోవాలి, చెప్పుకోవాలి, వినాలి, కమ్యూనికేట్ అవ్వాలి. ఈ మెసేజ్ చదివిన తర్వాత ఈ మెసేజ్ డీటెయిల్గా విని ఒక పేజీ 10 పేజీలు రాయించాలి, చెప్పుకోవాలి, వినాలి. ఎవరండి సాక్షులు, ఏంటండి డివైన్ ఇంటర్వెన్షన్, దాని అర్థం ఏంటి, ఇప్పుడు అది ఆ ప్రకారం ఉందంటాడేంటి, ఎవరు డివైన్ ఇంటర్వెన్షన్ చూసిన వాళ్ళని వెంకయ్యనాయుడు అలర్ట్ అవ్వాలి, గవర్నర్ అలర్ట్ అవ్వాలి, దేశ అధ్యక్షుడు అలర్ట్ అవ్వాలి, మీడియాలో అలర్ట్ అవ్వాలి. మేము ఇలాగే ఉంటాం, అలాగే ఉంటాం. హాస్టల్ రామకృష్ణ కళ్ళు తెరుచుకోవాలి. నాకు చెప్పేస్తే, నాకు ఏదైనా మహిమ చూపిస్తే, లేదా పక్కకి వెళ్ళిపోతే, లేదా మా మణిబాబు కుటుంబం వాళ్ళని ఎప్పటి నుంచో వేధిస్తున్న, భయపడుతున్న వాళ్ళని, అవమానిస్తున్న వాళ్ళని మేము గౌరవించాం. మా ఇంటి పేర్లు, కులం పేర్లు వాళ్ళ కాళ్ళ మీద పెట్టినట్టు మాట్లాడడం, మేమే పెద్దవాళ్ళుగా ఉంటాం అంటే ఎలా బతుకుతారు, ఎలా ముందుకెళ్తారు, అహంకారం ఎలా వదులుతుంది, దెయ్యం ఎలా వదులుతుంది, జ్ఞాన విచక్షణ ఎలా కనెక్ట్ అవుతారు. బాబూజీరావు వాళ్ళ చంద్రబాబు నమ్ముకుంటూ అలాగే ఉంటారు. కాకుమాన్ సుభాష్ చంద్రబాబు అలాగే ఉండమన్నాడు. వాళ్ళని గౌరవించకపోతే, వాళ్ళని ప్రత్యేకంగా చూస్తే ప్రత్యేకంగా ఉంటారు, లేదా అలాగే చచ్చిపోతారు, కానీ మాట్లాడరు, వినరు అని ఎంత ఉన్మాదంలో ఉన్నారో తెలుసుకోండి. మీరు సరెండర్ అయిపోయి కొత్త జీవితాలు ప్రారంభించాలి. రాజేశ్వరికి, సుశీలకి, చిత్కాదేవికి, భరతలక్ష్మికి అందరికీ చెప్పండి. ముందుకు వచ్చేలా చూసుకోండి. నాయుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన కూడా రామకృష్ణ గారితో మాట్లాడి ముందుకు వచ్చేలా చూసుకోండి. అప్పుడు నా కోసం అప్పటికి ఎలా ఫోన్ చేశాడు, ఇప్పుడు చేయమనండి. ఇప్పుడు కమ్యూనికేట్ చేసుకోండి. ఆడ అలాగే ఉండాలి, ఈడ అలాగే ఉండాలి. అటు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఆడినో, వాళ్ళ పిల్లలను ఎవరో ఒకరిని ఏదో ఒకటి చేయాలి, మేమే ఏదో ఒకటి చేసేయాలి. వాడిని పక్క ఉండాలి, ఈయన అవమానించేయాలి, ఆయన తగ్గించేయాలి, ఈయన కొట్టేయాలి, ఆయన చంపేయాలి.
ఇలాంటి అరాచకం నుంచి బయటికి రండి. అప్పుడు కూడా సూటు బూట్లు వేసుకుని మీరే పెద్ద మనుషుల్లాగా హడావుడి చేసుకుంటే కాదు. ఇంక లేదు అలాగా. ప్రతి మీడియా ఛానల్ రాధాకృష్ణకి, చౌదరికి, అందరికీ చెబుతున్నాను ఏకకాలంలో. ఇప్పుడు ఇంకా నేను బయటికి రాలేదు, ఆ మెసేజ్ పెట్టలేదు, ఇంకేదో టైప్ చేస్తున్నాను, ఇంకేదో పెడతాను. అయితే ఎన్నో ఉన్నాయి, ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. మీరు చెప్పిన కొద్ది విన్న కొద్ది బృందంలోకి తీసుకుని నేను ఇక్కడ నాకు ఒక ఈమెయిల్ పంపితే చాలు. ఈమెయిల్ పంపిన ఒక 4 గంటలకి 5 గంటలకి కార్డులు ఏవో తెచ్చాను, అయ్యో పోస్టులు పంపుతాను, ఇదేదో చెప్తాను, అదేదో చెప్తాను, ఎవరికి వ్యక్తికి ఏదో చెప్తాను. ఆ రెడ్డి చేత ఏదో ఫోన్ చేయించడం, మన పక్కకు వస్తే ఏదో చేసేద్దాం, మనం మనుషుల కొద్ది డీల్ చేయండి. ఏకంగా చంద్రశేఖరరావు రావాలంట, వాడు రావాలంట, ఆయన కూడా వాడంటాం, నన్ను కూడా వీడంటాం, వాడు వీడు అని రెచ్చిపోవడం, మనసులో శుద్ధి లేకపోవడం, అహంకారం, మీరు లోపల కోపంలో బయట కోపంలో. ఇలా ప్రతి దేశ అధ్యక్షుడి నుంచి ఒక కానిస్టేబుల్ వరకు నన్ను సరెండర్ అయ్యి నా వైపు రావడం వల్లే మీరు బయటకు వస్తారు. కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించుకోండి. ఏ వ్యవస్థ నుంచి ఉపయోగించుకుంటున్నారో దాన్ని ఉపయోగించుకునే దారిలో పెట్టుకోవాలి. మీడియా, ఓపెన్ మీడియాలు కానీ సోషల్ మీడియా కానీ మోసాలకు ఉపయోగించుకోకూడదు, భయపెట్టడానికి ఉపయోగించుకోకూడదు, దాచేయడానికి ఉపయోగించుకోకూడదు. మనుషులు ఎలాగైనా ఆధిపత్యం కోసం కాదు, ఆలోచన కోసం ఉంది ప్రపంచం. తెలుసుకోండి. ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయతే.